నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నీట్ కోచింగ్ సెంటర్స్ లో ది బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒకటి విఆర్ డాక్టర్ అకాడమీ. గత 5 సంవత్సరాలుగా బోధనా రంగంలో, వైద్య విద్యా బోధనా రంగంలో అగ్రగామిగా రాణిస్తూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి సంస్థ విఆర్ డాక్టర్ అకాడమీ. సో నీట్ ఎగ్జామ్ లో బయాలజీ పాత్ర ఏంటి, బయాలజీలో ఎంతవరకు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, అలాగే టెక్నిక్స్ గురించి తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విఆర్ డాక్టర్ అకాడమీ నుంచి నవీన్ గారు, అలాగే శ్రీధర్ గారు అండ్ ప్రభాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడిద్దాం. నమస్తే అండి. నీట్ ఎగ్జామ్ లో బయాలజీ పాత్ర ఏంటి, మేజర్ రోల్ బయాలజీ అనేది పోషిస్తుందా, ఎంతవరకు? యాక్చువల్గా నీట్లో అనేది బయాలజీ అనేది మెయిన్ రోల్. ఈవెన్ ర్యాంక్ హోల్డర్కైనా ఆర్ ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకైనా నీట్ అనేది మెయిన్ రోల్. నీట్తోనే స్కోరింగ్ అనేది పాసిబిలిటీ. అండ్ ఎవ్రీ స్టూడెంట్, ప్రతి ఒక్కరు కూడా ఏంటిది అంటే బయాలజీ ఒకటి ఈజీగా ఉంటుంది, దాని ద్వారా మనము మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు అనేది అందరికీ కామన్గా ఉండే ఒక వ్యూ అది. అందులో పేరెంట్స్కి కూడా ఎట్లా ఫీల్ అవుతారంటే బయాలజీ వచ్చేస్తుంది, సో బయాలజీతో పెద్ద ప్రాబ్లం లేదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాబ్లం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ యాక్చువల్గా చెప్పాలి అంటే బయాలజీ ఎంత రోల్ ప్లే చేస్తుందో, బయాలజీ ఈజ్ ఆల్సో దట్ మచ్ ఆఫ్ టఫ్. బయాలజీలో బాటనీలో ఒక 120 మార్క్స్ వచ్చినాయి, ఫిజిక్స్లో 40 మార్క్స్ వచ్చినాయి. ఈ రెండింటిని కంపారిజన్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా బయాలజీ బాగా చేస్తున్నారు, ఫిజిక్స్లో మార్కులు రావట్లేదని ఫీల్ అవుతారు. బట్ దట్ అబ్సల్యూట్లీ బాటనీలో 120 మార్క్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ద ఫిజిక్స్లో 40 మార్క్స్. రెండు కూడా ఈక్వల్ యాక్చువల్గా. బట్ అది చాలా మంది స్టూడెంట్స్కి కానీ చాలా మంది పేరెంట్స్ కి కానీ అర్థం కాదు. ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి అనే ఆలోచన ఉంటుంది. బట్ బయాలజీలో 360 మార్క్స్ అనేది మాక్సిమం మార్క్స్. 360కి 360 కూడా స్కోర్ చేయొచ్చు. బట్ చాలా మంది ఏం చేస్తారంటే 120 బాటనీలో వచ్చి జువాలజీలో 120, 240 రాగానే అది ఎక్కువ మార్క్స్ అనుకుంటారు. బట్ బయాలజీలో 360కి 320 మార్క్స్ ఇస్ ద మినిమం మార్క్స్. సో శ్రీనాథ్ గారు, మీరేం చెప్తారు? సో బయాలజీ ఒక్కదాంతోనే డాక్టర్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? సో నీట్ గెయిన్ చేసే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? ఆల్మోస్ట్ ఆల్ ఓకే, బయాలజీతో మనము నీట్ చేంజ్ చేయొచ్చు అండి. వీ కెన్ గెట్ ద నీట్ సీట్ విత్ ఓన్లీ బయాలజీ. అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మేము పూర్ ఉన్నాము, సో నేను లాంగ్ టర్మ్కి కానీ లేదంటే మళ్ళీ సెకండ్ చాయిస్ తీసుకోవడానికి ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళకి సీట్ రానప్పుడు భయపడుతుంటారు. బట్ యాక్చువల్గా వెన్ దే ఆర్ కాన్ఫిడెంట్ విత్ బయాలజీ, వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ చాయిస్ తీసుకోవచ్చు లేదా సెకండ్ అటెంప్ట్కి ట్రై చేయొచ్చు అండి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ద సినారియో మన స్టేట్లో తెలంగాణలో చూస్తే విత్ ఓన్లీ బయాలజీ, అంటే ఇఫ్ దే హ్యావ్ సమ్ రిజర్వేషన్ ఓన్లీ బయాలజీతో కూడా సీట్ తెచ్చుకునే పాసిబిలిటీ ఉందండి. అలాంగ్ విత్ దట్ బయాలజీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్టూడెంట్కి ఒక సబ్జెక్ట్లో వాళ్ళకి కొంత మార్క్స్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. ఇప్పుడు బయాలజీలో ఇఫ్ దే ఆర్ గెటింగ్ సమ్ గుడ్ మార్క్స్, స్టార్టింగ్లో ఏం చేస్తామంటే బయాలజీతో సీట్ వచ్చేస్తా అని చెప్తాము. వన్స్ వాళ్ళకి బయాలజీలో స్కోర్ వస్తుంటే వాడికి ఒక ఆశ మొదలవుతుంది, అరే నాకు వస్తుంది, ఎస్ ఐ కెన్ డూ అని. అప్పుడు మెల్లగా మేము మనకి ఫిజిక్స్లో కొన్ని చాప్టర్స్, కెమిస్ట్రీలో కొన్ని చాప్టర్స్, మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. సో దానికి ఆటోమేటిక్గా వాడు సీట్ వచ్చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ అయినా, ఈవెన్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయినా, దట్ సో మెనీ పీపుల్ సెక్యూర్డ్ ద ర్యాంక్ అండ్ ద మేజర్లీ వర్క్ ఇన్ బయాలజీ. సో ప్రభాకర్ రెడ్డి గారు, మీరేం చెప్తారు? సో ఇప్పుడు బయాలజీ అనేది సెల్ఫ్ గా ప్రిపేర్ అవ్వడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా కోచింగ్ అనేది నీడ్ ఉంటుందా? చాలా మంది ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నారాయణలో చైతన్యంలో చదివేసి కొన్ని మార్క్స్ రాగానే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది. పెరిగిపోయిన తర్వాత నేను ఇంట్లో కూర్చొని నేను చదువుకోగలుగుతాను, నేను ర్యాంక్ కొట్టగలుగుతాను అని అనుకుంటారు. కానీ రియాలిటీలో జరిగేది వేరు. వన్స్ ఒకసారి ఇంట్లో కూర్చున్న తర్వాత చదవడం స్టార్ట్ చేస్తారు. ఇనిషియల్ గా స్టార్ట్ చేస్తారు. అనుకోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి అంటే అదే, ఇప్పుడు మార్కులు ఎప్పుడైతే వాళ్ళకు ఎక్కువ వచ్చినాయో, బయాలజీలో ఎక్కువ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే మనసులో ఫిజిక్స్ కెమిస్ట్రీ కోచింగ్కి వెళ్ళేసి బయాలజీ ఇంట్లో కూర్చొని నేను చదువుకుంటా అని అంటారు. కానీ సబ్జెక్టు వేరు, చదవడం వేరు. అంటే ఎప్పుడే కానీ ఒక స్టూడెంట్ అనే అతను ఎవరైనా ఒక లెక్చరర్ ఆధీనంలో కనుక ఉంటే ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇక్కడ మిస్టేక్ చేస్తున్నావు, ఇక్కడ మిస్టేక్ చేయట్లేదు అని ఓవరాల్గా సబ్జెక్టును ఆయన చేసే మిస్టేక్ను చెప్పుతూ సబ్జెక్టును ఇంకొద్దిగా ఇన్కల్కేట్ చేస్తూ ఇంకొద్దిగా ఇన్పుట్ ఇస్తూ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ను పెంచొచ్చు. ఇప్పుడు పిల్లలు ఏమనుకుంటారంటే సెల్ఫ్ ప్రిపేర్ అయిపోతే నాకు వచ్చేస్తుంది అని అనుకుంటారు. కానీ పిల్లలు చేసే మిస్టేక్ అదే.
మీకు తెలుసు ఈ రోజు రేపు పిల్లల చేతులలో మొబైల్స్ చేతిలోకి వస్తుంది. వన్స్ జస్ట్ స్టేటస్ చెక్ చేద్దామనో ఏదో వాట్సాప్ ఒకటి ఓపెన్ చేశారంటే చదవడం ఉండదు, ఇక మొబైల్కి వెళ్ళిపోవడము, లేదో ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయి అంటే విలేజ్లోనే కానీ ఫ్రెండ్స్ కానీ తిరగడం. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు డివేట్ ఖచ్చితంగా అయిపోతారు. సో దీంతో పోల్చుకుంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోషల్ మీడియాలో టీచింగ్ క్లాసెస్ వస్తున్నాయి, అందులో కూడా ప్రిపేర్ కావచ్చు, అందులో క్లాసులు విని నేను అప్డేట్ అవుతాను అంటారు. నా విషయానికి వచ్చేసరికల్లా అది పిల్లలు చేసే బ్లండర్ మిస్టేక్. ఎప్పుడైతే పిల్లలు అనేవాళ్ళు ఒక ఫ్యాకల్టీ అబ్జర్వేషన్లో ఉంటారో, ఒక స్టూడెంట్ ఈ ఏరియాలో కరెక్ట్ చేస్తున్నాడు, ఈ స్టూడెంట్ ఈ ఏరియాలో ల్యాక్ అవుతున్నాడు, ఎక్కడైతే స్టూడెంట్ ల్యాక్ అవుతాడో అక్కడ ఆ పిల్లగానికి ఏదైతే కావాలో, ఆ స్టూడెంట్కి ఏదైతే కావాలో ఫ్యాకల్టీ ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన ఇన్పుట్ ఇచ్చి ఓవరాల్ పర్ఫార్మెన్స్ పెంచడానికి ఫ్యాకల్టీ అనేవాడు చాలా ఇంపార్టెంట్. సో అలా చదివితే ర్యాంక్ సాధించడం అనేది చాలా కష్టం. అంటే ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు ప్రతిసారి పిల్లలు అడుగుతారు, సార్ ఏముంది సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకుంటాను, బయాలజీ ఇంట్లో కూర్చొని చదువుకుంటాను, నాకు మంచి మార్కులు వచ్చినాయి కదా, జస్ట్ ఒక 50-60 ఫిజిక్స్ కెమిస్ట్రీలో పెంచితే సరిపోతుంది అంటే. కానీ ఇప్పుడు బయాలజీ అందరు అంటుంటారు బయాలజీ ఈజీ సబ్జెక్ట్ కాదు. లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, ఒక కరెక్ట్ ఇన్కరెక్ట్, ఆర్ నాట్, ఏదైనా చిన్న చిన్న వర్డ్స్ తో కూడా క్వశ్చన్ మొత్తం డివేట్ అయిపోతుంది. ఇన్ ఆర్ అవుట్, అప్ ఆర్ డౌన్, చిన్న వర్డ్స్ ఈవెన్ విత్ వన్ సింగిల్ ఆల్ఫాబెట్ తో కూడా క్వశ్చన్ చేంజ్ అయిపోతుంది. ఎప్పుడైతే స్టూడెంట్ ఫ్యాకల్టీలో ప్రిపేర్ చేసే క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ పోతే, ఎప్పుడైతే కాలేజీలో ఫ్యాకల్టీ ఉంటాడో డ్రిల్లింగ్ చేస్తాం మేమందరం కూడా. ఏంటంటే ఒకసారి సబ్జెక్ట్ అయిపోయింది, క్లాసెస్ అయిపోయింది, రివిజన్లు అయినా వీకెండ్లో అయినా ఎప్పటికప్పుడు డ్రిల్లింగ్ చేస్తూ ఉంటాం. డ్రిల్లింగ్ చేసేటప్పుడు పిల్లలకు ఏదైతే చదువుతారో అది ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము డ్రిల్లింగ్ చేయడం వల్ల వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది బాటమ్ నుంచి టాప్కి వెళ్ళిపోతుంది. ఎట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ చదవడం వేరు, సబ్జెక్ట్ నాలెడ్జ్ వేరు. డాక్టర్లు కావాలంటే చదివితే రాదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే వస్తుంది. సో మీరు చెప్తున్నటువంటి ప్రకారం నీట్లో 360 స్కోర్ చేయాలి కదా, సో బయాలజీలో ఈ 360కి 360 స్కోర్ చేయడం సాధ్యం అవుతుందా బయాలజీకి? సాధ్యం అవుతుంది మేడం. ఎప్పుడు సాధ్యం అవుతుందంటే, ఫస్ట్ నేను ఫాలో ఉంది విచ్ ఇస్ మేడ్ టు మీ స్టాండ్ యాజ్ ఎ కాలేజ్ టాపర్. ఆ ఫార్ములా నేను చెప్తాను. ఫస్ట్ ఫ్యాకల్టీ ఏదైతే చెప్తారో, ఒక క్రికెట్ చూసేటప్పుడు 1 ఓవర్కి ఎన్ని రన్నులు అయినాయి, ఎంత స్కోర్ అయింది, సచిన్ ఎంత కొట్టిండు, ధోని ఎంత రన్స్ చేసిండు అనేది ఏదైకంగా అయితే పిల్లలు 5 సెన్స్ ఆర్గాన్స్ పెట్టి ఎంత కాన్సన్ట్రేషన్గా అయితే వింటారో, ఫస్ట్ పాయింట్ లిజనింగ్. ఫ్యాకల్టీ చెప్పే ప్రతి వర్డ్ స్టూడెంట్ కనుక కరెక్ట్గా వింటే, ఆ విన్నది స్టడీ అవర్లో ప్రతి ఒక్క లైన్ టు లైన్ చక్కగా చదివి, డయాగ్రామ్స్ బేస్డ్ ఏవైతే ఉంటాయో అన్ని ప్రాపర్గా చెక్ చేసుకొని, దానికి సంబంధించిన క్వశ్చన్స్, అసెషన్ రీజనింగ్ కానివ్వండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానివ్వండి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కానీ ఓవరాల్గా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఒకసారి డ్రిల్లింగ్ చేస్తాం. అదే రివిజన్, మళ్ళీ ఒకసారి ఓవరాల్గా సబ్జెక్ట్ పైన డ్రిల్లింగ్ చేస్తాం. రీసెట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పిల్లగాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళిపోతారు, ఎగ్జామ్స్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఎక్కడైతే మిస్టేక్స్ స్టూడెంట్ చేస్తున్నారో అది ఓవర్కమ్ చేసుకుంటే కాన్సన్ట్రేషన్ పెట్టి విని, చదివి, ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాసి, ఎగ్జామ్లో మళ్ళీ ఏ మిస్టేక్స్ ఉన్నాయో అవి ఓవర్కమ్ చేసుకుంటూ త్రూ అవుట్ ద ఇయర్ కష్టపడితే సాధ్యమే. నేను డివేట్ అవుతాను, ఇక మెనీ కారణాలు కూడా ఉంటాయి. అంటే బయాలజీ అనుకున్నంత ఈజీ, మేజర్ రోల్ బయాలజీకే ఉంటుంది. బయాలజీలోని స్కోర్ చేసిన తర్వాతే అదనంగా ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీలోని ఎంతవరకు స్కోర్ చేయగలుగుతారో అదే యాడ్ అవుతుంది. సో బేసిక్ గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాలజీలోనే స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది మాక్సిమం. రైట్, శ్రీనాథ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు డిఫరెంట్ ఆర్గనైజేషన్ లోనే వర్క్ చేసి అక్కడ టీచింగ్ చేసి ఇక్కడ విఆర్ డాక్టర్ అకాడమీకి వచ్చారు కదా. సో కంపేర్ టు దట్ అకాడమీస్ ఇది ఎలా ఉంది, విఆర్ డాక్టర్ అకాడమీ ఎలా ఉంది? సో ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అంటే మ్యామ్ విఆర్లో మాకు కొంత లిబర్టీ ఉంటుంది మ్యామ్. అంటే యాక్చువల్గా అదేంటంటే రెడీమేడ్ డ్రెస్లో మనం వేసుకున్నట్టు ఉంటుంది బయట. అంటే స్కెడ్యూల్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్ బై సమ్ వన్ ఎల్స్. అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో తెలీదు, దాన్ని మేము ఫాలో అవ్వాలి. సో బట్ విఆర్లో మాకేంటంటే వీ కెన్ ప్రిపేర్ అవర్ ఓన్ స్కెడ్యూల్స్. సో మాకు టైం ఇస్తారు సార్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఇది స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్, ఇక్కడ హాలిడేస్ ఇద్దాం, ఇంత అది ఇచ్చే వదిలేస్తారు స్కెల్టన్. సో దాంట్లో అంతా మేము క్రియేట్ చేసుకుంటామండి స్కెడ్యూల్ అంతా. సో మన ఓన్గా ఏ టాపిక్కి ఎన్ని డేస్ పడుతుంది, దీన్ని కొంచెం ఎక్కువ చెప్తే బాగుంటుంది, ఇది అంత అవసరం లేదు, అట్లా మనం ఫ్రేమ్ చేసుకుంటాం స్కెడ్యూల్స్. సో ఆ లిబర్టీ మాకుంది కాబట్టి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ హ్యాపీ ఆస్పెక్ట్ అండి మాకైనా, ఈవెన్ స్టూడెంట్స్కైనా. అంటే రన్నింగ్ బిహైండ్ ద రేస్, అక్కడ ఏమంటే మాకు వేరే ఆర్గనైజేషన్లో స్కెడ్యూల్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పడం స్టార్ట్ చేసేస్తే ఒక్కో రోజు హాలిడే వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా. సో వీ హ్యావ్ టు ఫాలో ద స్కెడ్యూల్.
బై ఎండ్ ఆఫ్ ద వీక్. సో అది వాళ్ళకి అర్థమైందా అవ్వలేదా మనకు వద్దు, మన టార్గెట్ అయితే ఫినిష్ అవ్వాలి. ఇక్కడ మనం కొంచెం లిబర్టీ ఉంటుంది సార్, హాలిడే అన్ఎక్స్పెక్టెడ్ హాలిడేస్ వస్తుంటాయండి. సో దాన్ని మనం కొంచెం అటు ఇటు జరుపుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత క్వశ్చన్ పేపర్ మనమే ఇస్తాం కాబట్టి సో మంచి స్కోప్ ఉంటుందండి. లాస్ట్ వీక్ ఏమి ఇచ్చాము, ఇంకేం పాసిబిలిటీ ఉంది ఈ టాపిక్లో, అదొక హ్యాపీ ఫ్రీడమ్ అండి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మాకు మేనేజ్మెంట్ మా పక్కనే ఉంటుంది. సో ఎప్పుడైనా మేము ఇన్పుట్స్ సార్ ఇలా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళు వెంటనే డిసిషన్ తీసుకుంటారండి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ద కార్పొరేట్స్. అంటే మనకి డైరెక్టర్ ఎక్కడ ఉంటారు, చైర్మన్ ఎక్కడ ఉంటారు, మనకు ప్రాక్టికల్ ఇక్కడ జరిగే ఇష్యూ వాళ్ళకి చెప్పినా అది రీచ్ అవ్వదు, దానికి మళ్ళీ మనకి రెమెడీ వచ్చేసరికి టైం పడుతుందండి. సో ఇక్కడ మేనేజ్మెంట్ మన పక్కనే ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఇష్యూ సాల్వ్ అయిపోతుందండి. ఇంకోటి ఏంటంటే మాకు ఇప్పుడు మేనేజ్మెంట్ చైర్మన్ సార్ ఆర్మీ, ఎక్స్ ఆర్మీ. సో అంత టైం టు టైం అన్ని జరిగేలాగా సార్ కరెక్ట్ టైం పంక్చువాలిటీ ఉంటుందండి. డైరెక్టర్ సార్ డాక్టర్. సో అసలు డాక్టర్ అవ్వాలంటే ఏంటి ప్రికాషన్స్ అంటే లైక్ ఇంపార్టెంట్ స్టెప్స్ అన్ని కూడా ఆ సార్తో మాకు వచ్చేస్తాయి ఇన్పుట్స్. ఇంకోసారి ఐఐటిఎన్ డైరెక్టర్ సార్. సో ఆయన అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా ఇప్పుడు మాకు నీట్ అనాలిసిస్ జరుగుద్దండి వీకెండ్. ఆ వీకెండ్ అనాలిసిస్ అయిపోగానే ఒక 16 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ వస్తాయి. సో స్టూడెంట్ ఎక్కడ మిస్టేక్ చేసిండు, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏ క్వశ్చన్ మిస్టేక్ చేసిండు, ఎర్రర్ లిస్ట్ వస్తుంది. సో ఆ అడ్వాన్స్మెంట్ అంతా సార్ ద్వారా మాకు ఇన్పుట్ వస్తుంటుంది. సో మేము పెద్ద ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏ స్టూడెంట్ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు అవన్నీ మాకు ఐటీ కాబట్టి వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి స్పెషల్ ఫీచర్స్ మాకు విఆర్లో దొరికాయి. వెరీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ. సో స్పెషల్గా ఫ్యాకల్టీని ట్రీట్ చేసే విధానం చాలా బాగుంటుంది. రైట్. సో నాకు ఒక డౌట్ అయితే వచ్చిందండి. సో ఐ థింక్ మీ స్టూడెంట్స్ కూడా అడిగి ఉండొచ్చు ఎప్పుడైనా, సార్ మీకు ఇంత నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ మీద, సో మీరే డాక్టర్స్ అవ్వచ్చు కదా, సో ఎందుకు మీరు ఈ టీచింగ్ ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకున్నారని మీ స్టూడెంట్స్ అడిగారు లేదో నాకు తెలియదు, కానీ సో నాకు వచ్చింది ఆ డౌట్. ఏం చెప్తారు దీనికి? మేడం, ఐ విల్ టెల్ యూ ఫ్రమ్ మై సైడ్ వన్ థింగ్. ఇన్ ద global or in the universe, whatever professions are there, among the all professions, 4 professions are the noblest professions. అందులోపట ఒకటి ఫార్మర్ అనే వ్యక్తి కనుక లేకపోతే మనం 1 minute కూడా సర్వైవ్ కాలేం. ఎందుకోసం అంటే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ రైస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ సర్వైవల్. సెకండ్ వచ్చేసరికల్లా సోల్జర్. ఎవరైతే విఆర్ డాక్టర్ అకాడమీ పెట్టారో మా రమేష్ సార్, ఎక్స్ ఆర్మీ సోల్జర్. అంటే మనం ప్రతి క్షణము ప్రతి మినిట్ కూడా ఇప్పుడు మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామంటే కారణం సోల్జర్స్ బార్డర్లో ఉండి మనకు కాపాడుతున్నారు. థర్డ్ వన్ టీచర్స్. దట్ ఈస్ అ రోల్ వీఆర్ డూయింగ్ అండ్ వీఆర్ ద పీపుల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొఫెషన్స్ ఆల్సో. ఎవరైతే ఇప్పుడు లెక్చరర్గా ఉన్నామో ఒక మంచి సొసైటీ కనుక తయారు కావాలంటే టీచర్స్ యాజ్ అ లెక్చరర్స్ వీఆర్ ద పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్, వీఆర్ మేకింగ్ వెరీ గుడ్ సొసైటీ. సో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఒక తల్లి తండ్రి తర్వాత ద బెస్ట్ రోల్ మేము తీసుకుంటున్నాం. So we are the people working in the VR doctors and we are making VR doctors. Last profession ఏదైతే చెప్తున్నానో డాక్టర్స్. ఒక పర్సన్ ఒక యాక్సిడెంట్ తో మెట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళే మూమెంట్ లో కనుక చూస్తే అక్కడ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వచ్చి ఏ దేవుడికో మొక్కోరు, ఒక డాక్టర్కే నువ్వు ఏమన్నా చెయ్యు, ఎలాగైనా చెయ్యు, మా వ్యక్తి ప్రాణాలను కాపాడు అని ఒక దేవుడిలాగా కొలిచే ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే అది డాక్టర్. అది అందులో మా అనీష్ సార్ విఆర్ డాక్టర్స్ లోనే యాజ్ ఎ డాక్టర్. విఆర్ డాక్టర్ అకాడమీలోనే ఒక సోల్జర్ ఉన్నారు, టీచర్ ఉన్నారు అండ్ డాక్టర్ ఉన్నారు. పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి ప్రోగ్రామ్ సెలెక్ట్ అయినా. నేను కూడా డాక్టర్ అయ్యే అవకాశం సెలెక్ట్ అయినా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా, కానీ పిహెచ్డి చేయలేకపోయినా. సో ఒకటి అప్పుడు ఏమనిపించిందంటే నేను డాక్టర్ చేయాలనుకున్నా కానీ నేను చేయలేకపోయినా. కాకపోతే నా వంతు ఏదైతే రోల్ ఉందో నేను ఖచ్చితంగా డాక్టర్స్ చేయాలన్న ఇంటెన్షన్ తోటి బై ఛాన్స్ ఐ కేమ్ టు ద ప్రొఫెషన్, నాట్ బై ద చాయిస్. ఈ ప్రొఫెషన్లోకి ఎందుకు వచ్చానంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక యమధర్మరాజు వచ్చి ఒక చనిపోయే వ్యక్తి నుంచి ఆత్మ తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక డాక్టర్స్ కి పవర్స్ ఉంటాయి. యమధర్మరాజా హ్యాండ్స్ లో నుంచి ఆ సోల్ ఏదైతే తీసుకొని అదే బాడీలో పెట్టే పవర్స్ డాక్టర్స్ ఉంటాయి. సో 4th noblest profession is which one? డాక్టర్. సో ఈ 4 professions లో వీఆర్ ద బెస్ట్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ తర్వాత ఉన్న గ్రేటెస్ట్ రోల్ మాది. మేము ఒక మంచి డాక్టర్లను తయారు చేస్తున్నాం. సూపర్. సో ఇప్పుడు ఈ 2024 నీట్ లో విఆర్ డాక్టర్ అకాడమీకి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి? లాస్ట్ ఇయర్ మా కాలేజ్ నుంచి అపియర్ అయిన స్టూడెంట్స్ 285 మెంబర్స్. ఓకే, 285 మెంబర్స్. ఓకే, అందులో 160 మెంబర్స్ కి ఎంబీబీఎస్ ఇన్ ఫ్రీ కేటగిరీస్.
సో దే ఆర్ గోయింగ్ టు గెట్ ద సీట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో నీట్లో బాగా స్కోర్ చేయాలంటే బయాలజీ ఎంత కీలక పాత్ర పోషిస్తుంది, బయాలజీలో ఎంత స్కోర్ చేయొచ్చు, ఎంత అవకాశం ఉంటుంది ర్యాంక్ సాధించడానికి అనే విషయాలు. సో విఆర్ డాక్టర్ అకాడమీ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి, అప్రోచ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.